హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు మనం మే 2018కి సంబంధించి 11/6/2018 రోజున మధ్యాహ్నం రోజు జరిగిన టెట్ పేపర్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. అందులో సైకాలజీకి సంబంధించి మొదటి ప్రశ్న, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు క్రైగ్, గెస్సెల్, అండర్సన్, హర్లాక్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గెస్సెల్. రెండవ ప్రశ్న, కింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. వికాసం సంచితమైనది. వికాసం ఒక పరస్పర చర్య. కింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. సో సరికాని వాక్యము ఏమిటి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అన్నది సరికాని వాక్యము. ఎందుకంటే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, సమాంతర క్రీడలో పిల్లలు ఇతరుల ఆటను అనుసరిస్తారు, ఇతరులతో కలిసి ఆడుకుంటారు, స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు, తమ ఆట వస్తువులు ఇతరులతో పంచుకుంటారు. సమాంతర క్రీడలో పిల్లలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇతరుల ఆటను అనుసరిస్తారు. నాలుగవ ప్రశ్న, పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి వస్తు స్థిరత్వం, జంతువాదం, అహం కేంద్రవాదం, అవిపర్యాయాత్మక భావనాలోపం. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలో ఉండే పరిమితి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అవిపర్యాత్మక భావనాలోపం. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుల నీతి కనబడే దశ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ, సాంప్రదాయ స్థాయి 4వ దశ. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుల నీతి కనబడే దశ. సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సాంప్రదాయ స్థాయి 3వ దశ. ఆరవ ప్రశ్న, పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు చోమ్స్కీ, బండూరా, స్కిన్నర్, కోల్బర్గ్. పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుందని అభిప్రాయపడిన వారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ చోమ్స్కీ. నెక్స్ట్ 7వ ప్రశ్న, వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఎనిమిదవ ప్రశ్న, డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య 2, 4, 6, 8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య. సో ఫ్రెండ్స్
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 8. 9వ ప్రశ్న, దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. అవటు గ్రంథి, పీయూష గ్రంథి, అధివృక్క గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి. దీనిని ప్రధాన గ్రంథిగా పరిగణిస్తారు. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పీయూష గ్రంథి. 10వ ప్రశ్న, గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది. అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లోని సంఘర్షణ ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. ఇది ఏ సంఘర్షణ? సో ఫ్రెండ్స్, ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఉపగమ ఉపగమ. 11వ ప్రశ్న, ప్రయోగ పద్ధతి గూర్చి సరికాని ప్రవచనం. ప్రయోగ ఫలితాలను మరలా మరలా నిరూపించవచ్చు. ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ, కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు. ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు సమయం అవసరం. ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పద్ధతిలో వస్తునిష్టత తక్కువ. 12వ ప్రశ్న, ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లాడిలా ఏడవటం ప్రారంభించాడు. ఇక్కడ రక్షక తంత్రం, తదాత్మీకరణం, విస్థాపనం, ప్రతిగమనం, దమనం. ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడు. ఇక్కడే రక్షక తంత్రం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ప్రతిగమనం. 13వ ప్రశ్న, వుడ్ అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యాసన బదలాయింపు రకం అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్ష. వుడ్ అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యాసన బదలాయింపు రకం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్, 14వ ప్రశ్న, గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, డెజావు, దమనం. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన అనే విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే, సో ప్రస్తుతం మనం నేర్చుకున్న వాటికి అంటే ముందుకు వెళ్ళడానికి గత అభ్యసనం అడ్డు వస్తూ ఉంది కాబట్టి మనం దానికి ఈజీగా పురోగమనం అంటే ముందుకు వెళ్ళడానికి అవరోధం అని చెప్పవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 15వ ప్రశ్న, ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయితే అతని పొదుపు గణన 20%, 30%, 50%, 75%. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 20%. క్రింది వానిలో గౌణ అవసరం కానిది ఇల్లు, విద్య, నిద్ర, దుస్తులు. గౌణ అవసరం కానిది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ 3 నిద్ర. నిద్ర అనేది గౌణ అవసరం కాదు. 17వ ప్రశ్న, క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది? అన్వయం, విశ్లేషణ, సునిశ్చితత్వం, మూల్యాంకనం. సో జ్ఞానాత్మక రంగానికి చెందనిది విశ్లేషణ. 18వ ప్రశ్న, వైగోట్స్కీ ప్రకారం పిల్లలు సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు? 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. వైగోట్స్కీ ప్రకారం పిల్లలు సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 సంవత్సరాలు. 19వ ప్రశ్న, పావ్లోయ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. పావ్లోయ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది. నెక్స్ట్ వన్, కార్యసాధక నిబంధనలో అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం. ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడను. ఉద్దీపనను ముందుగానే చూపించాలి. పునర్బలనం ఇవ్వరు. కార్యసాధక నిబంధనలో సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం. 21వ ప్రశ్న, ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త? థార్న్డైక్, కోహ్లర్, పావ్లోయ్, స్కిన్నర్. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కోహ్లర్. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కోహ్లర్. 22వ ప్రశ్న, బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి? నిరంతర పునర్బలనం, ప్రాథమిక పునర్బలనం, ప్రత్యక్ష పునర్బలనం, గౌణ పునర్బలనం. సో ఫ్రెండ్స్, బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రత్యక్ష పునర్బలనం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 2, 3, 4, 5. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 4. నెక్స్ట్ వన్, నిర్దేశక మంత్రం ప్రవేశపెట్టిన వారు? విలియమ్సన్, రోజర్స్, థార్న్డైక్, ఫ్రాయిడ్. నిర్దేశక మంత్రం ప్రవేశపెట్టిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విలియమ్సన్. కార్ల్ రోజర్స్ వచ్చి అనిర్దేశక మంత్రం ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ 25వ ప్రశ్న, సహభాగి నాయకత్వంలో నాయకుడు తీసుకునే నిర్ణయాలను సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. నాయకుడు ఒక నియంత, అందరు సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు. సహభాగి నాయకత్వంలో, సో సహభాగి అనే మనకు పేరులోనే ఉంది. ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలను ప్రాధాన్యత ఇస్తాడు, అంటే ఇతరులు కూడా భాగం చేయడం జరుగుతుందన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ 26వ ప్రశ్న, డిస్గ్రాఫియా అనేది భాషా సంబంధ వైకల్యం, పఠనపరమైన వైకల్యం, రాతపరమైన వైకల్యం, గణితపరమైన వైకల్యం.
డిస్గ్రాఫియా అనేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాతపరమైన వైకల్యం. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు. స్కిన్నర్, బ్రూనర్, పియాజే, బ్లూమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్ 28వ ప్రశ్న. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం, వ్యూహరచన, అమలుపరచటం, మూల్యాంకనం. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పరిస్థితిని కల్పించటం. నెక్స్ట్ 29వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది. అభ్యసనం, జ్ఞానం, పాఠశాల తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణలు, విద్యా ప్రణాళిక. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అభ్యసనం, జ్ఞానం. 30వ ప్రశ్న. ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ చలనచిత్రాలు, బులెటిన్ బోర్డు, చార్టు, నల్ల బోర్డు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 చలనచిత్రాలు. ఈరోజు మొదటి ప్రశ్న సైకాలజీ నుంచి. ఫస్ట్ క్వశ్చన్. తన విద్యార్థుల ప్రవర్తనలను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం సంచరిత పరిశీలన, సాధారణ పరిశీలన, అసంచరిత పరిశీలన, స్థూల పరిశీలన. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులను ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏమవుతుంది? సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంచరిత పరిశీలన. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం. వికాసం స్వల్పకాలిక ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. వికాసం స్వల్పకాలిక ప్రక్రియ. సో కాదు, వికాసం నిరంతరం జరిగే ప్రక్రియ. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అనేది కూడా రాంగ్. అలాగే వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది కూడా రాంగ్. సరైన ప్రవచనం వచ్చి థర్డ్ వన్, వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు, వివిధ దశల్లో వివిధ రకాలుగా ఉంటుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. ముద్దు మాటల దశ, ప్రాగ్భాషా దశ, భాషావగాహన దశ, శబ్దానుకరణ దశ. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శబ్దానుకరణ దశ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచే చెప్పబడిన టెక్నిక్. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచే చెప్పబడిన టెక్నిక్. స్వేచ్ఛా సంసర్గం, సమగ్రాకృతి, స్వప్న విశ్లేషణ, సమ్మోహనం.
సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సమగ్రాకృతి. నెక్స్ట్ 5th క్వశ్చన్. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. పియర్సన్ డార్విన్ కుటుంబం, ఫ్రీమన్ మిల్డ్రెడ్ రూత్, స్కోడాక్ పెంపుడు శిశువులు, గోర్డన్ జిప్సీ పిల్లలు. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 డార్విన్ కుటుంబం. నెక్స్ట్ 6th క్వశ్చన్. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడారకం. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడారకం. ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, దౌర్జన్య క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడారకం. సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సమాంతర క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొట్టమొదటి సాంఘిక కృత్యం సమాంతర క్రీడ. నెక్స్ట్ 7th క్వశ్చన్. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. మాతృ పితృ ప్రవృత్తి కోపం, కుతూహలం భయం, నవ్వు ఉత్సాహం, నిర్మాణం జుగుప్స. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నవ్వు ఉత్సాహం. నెక్స్ట్ 1. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాయాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించినది. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాయాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించినది. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, నిష్పాదన. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్. శిక్షను తప్పించుకోవడానికి విధేయత. ఈ దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ నైతిక స్థాయి, స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ నైతిక స్థాయి. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత అనే దశ ఏ నైతిక వికాస స్థాయికి చెందును. సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం. పిల్లవానికి వ్యాసరచనల పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం. ప్రతిగమనం, తదాత్మీకరణం, ప్రక్షేపణం,
ఉపసంహరణ. సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉపసంహరణ. బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఉపసంహరణ, అంటే ముందే ఉపసంహరించుకోవడం అన్నమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండమంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు ఇష్టం లేదు. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. సో ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార. సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్లస్ అంటే ఉపగమ, అలాగే మైనస్ అంటే పరిహార. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉపగమ పరిహార. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో గౌణ అవసరం. ఆహారం, గుర్తింపు, నిద్ర, నీరు. సో ఫ్రెండ్స్ క్రింది వానిలో గౌణ అవసరం అండ్ ఆన్సర్ గెస్ చేసి అనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గుర్తింపు. క్రింది వానిలో గౌణ అవసరం, గుర్తింపు. ఆహారం, నిద్ర, నీరు అనేవి ప్రాథమిక అవసరాలు అండ్ గౌణ అవసరం అనేది గుర్తింపు. నెక్స్ట్ వన్, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు ఈ క్రింది ఏ సిద్ధాంతం యొక్క ఫలితాలు? సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క ఫలితాలు. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క ఫలితాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం. ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం, రుణాత్మక పునర్బలనం. సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడినదే స్వీయ పునర్బలనం. నెక్స్ట్ 16th క్వశ్చన్, కొద్దిగా ఫాస్ట్ ఫ్రెండ్స్. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి. క్రింది వాటిలో ఏ స్మృతిలో ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది? బట్టి స్మృతిలో కష్టమే, స్వల్పకాలిక అంటే కొద్ది సమయం మాత్రమే, నిష్క్రియాత్మక స్మృతి అంటే ఎలాంటి క్రియాత్మక పాత్ర పోషించకుండా గుర్తుపెట్టుకోవాలంటే కష్టము, కాబట్టి క్రియాత్మక స్మృతి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రియాత్మక స్మృతి ద్వారా ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 17th వన్, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లు అనుభూతి కలగడాన్ని ఏమని పిలుస్తారు? జైగార్నిక్ ప్రభావం, హలో ప్రభావం, డెజావు, గెస్టాల్ట్ ప్రభావం. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డెజావు. డెజావు అంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి పొందడం. నెక్స్ట్ 18th క్వశ్చన్. క్రింది వానిలో స్మృతిని పెంచేది దమనం, అనుపయోగం, అవరోధం, ప్రేరణ. క్రింది వానిలో స్మృతిని పెంచేది. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రేరణ. ప్రేరణ అనేది స్మృతిని పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా ఈ క్రింది రకంగా చెప్పవచ్చు. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్ష బదలాయింపు, శూన్య బదలాయింపు. సో విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్ 20th one. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం, పునర్బలనం, అయత్త సిద్ధ స్వాస్థం, సామాన్యీకరణం, విరమణం. సో ఆన్సర్ గెస్ చేసి అనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విరమణం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 21th క్వశ్చన్. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం, శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు, నమ్యత గల పరీక్షా విధానం, విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం. సో ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శక్తిని మించిన అభ్యసన కార్యక్రమాలు. మానసిక అనారోగ్యానికి కారణం శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. నెక్స్ట్ వన్. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ధారణ, పునరుత్పాదన, అవధానం, పునర్బలనం. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. బండూరాస్ ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అవధానం. అవధానం మొదటి అంశం. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. సన్నద్ధత, విశ్లేషణ, విషయ నిర్మాణం, వరుస క్రమం. క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. సో ఆన్సర్ గెస్ చేసి అనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విశ్లేషణ. విశ్లేషణ అన్నది బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది కాదు. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 సైన్స్ ఉపాధ్యాయుడు, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 భాష ఉపాధ్యాయుడు, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయుడు. సో ఫ్రెండ్స్, 2009
విద్యా హక్కు చట్టం ప్రకారం ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం సంరక్షించే పాఠశాల సిబ్బంది, సమీపంలో పాఠశాల సౌకర్యవంతమైన టాయిలెట్లు, బరువైన పుస్తకాల సంచులు. అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. సో ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. ఈజీ వన్. సో బరువైన పుస్తకాల సంచుల వల్ల పిల్లలు భౌతికంగా అసౌకర్యం కలిగి ఉంటారు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బరువైన పుస్తకాల సంచులు. నెక్స్ట్ వన్. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ప్రజాస్వామ్య, నిరంకుశ, జోక్యరహిత, మిశ్రమ. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, జోక్యరహిత నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్ 27th వన్. కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం నిర్దేశిత మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఆధిపత్య మంత్రణం. కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అనిర్దేశిక మంత్రణం. నెక్స్ట్ 28th వన్. క్రింది వానిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు: సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు. క్రింది వానిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు. సో ఆన్సర్ గెస్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులు విద్య నేర్చుకోవడానికి సరిపోతారు. క్రింది వానిలో బౌద్ధిక వనరు: శాస్త్రవేత్తలు, జలపాతాలు, వ్యవసాయ క్షేత్రాలు, జంతు ప్రదర్శనశాల. క్రింది వానిలో బౌద్ధిక వనరు. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తలు వారు బౌద్ధిక వనరుల కిందికి రావడం జరుగుతుంది. లాస్ట్ అండ్ 13th క్వశ్చన్. నిర్మాణాత్మక మదింపు నందు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారత్వం: 10 మార్క్స్, 20 మార్క్స్, 25 మార్క్స్, 15 మార్క్స్. మనం కండక్ట్ చేసే స్లిప్ టెస్ట్ నిర్మాణాత్మక మదింపులలో స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారత్వం. సో ఫ్రెండ్స్, మనం మామూలుగా సమ్మెటివ్ అంటాం కదా. సమ్మెటివ్ అంటే నిర్మాణాత్మక మదింపు. అందులో మనం 20 మార్క్స్కు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారత్వం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. మొదటి ప్రశ్న. గ్రాహం వాలస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ. గ్రాహం వాలస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ: సంకేతం, భావోత్పత్తి, నిరూపణ, సన్నాహం. So friends, the correct answer is option 3, నిరూపణ.
అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఉన్న రక్షక తంత్రం. స్వైరకల్పన, విస్థాపన, తదాత్మీకరణం, ఉదాత్తీకరణం. ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, విస్థాపనం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. సంప్రదాయ స్థాయి, పూర్వ సంప్రదాయ స్థాయి, ఉత్తర సంప్రదాయ స్థాయి, సహజ సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో సరికాని జత. విలియం జేమ్స్ కార్యకారణము, వర్తిమర్ సమగ్రాకృతి, పియాజే ప్రవర్తనవాదం, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ. క్రింది వాణిలో సరికాని జత. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పియాజే ప్రవర్తనవాదం అనేది సరికాని జత. క్వశ్చన్ నెంబర్ 5. రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహంలో వాతావరణం ఎలా ఉంటుంది? అభద్రత, భావం, కోపం, మంచి సర్దుబాటు, స్వావలంబన, అవిధేయత, అజాగ్రత్త, సర్దుబాటు సమస్యలు, హఠం చేయడం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మంచి సర్దుబాటు, స్వావలంబన. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో పూర్వ ముఠా దశ, శైశవ దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. క్రింది వానిలో పూర్వ ముఠా దశ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిపుచ్చ ప్రయోగ పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను మరియు ప్రయోక్తగాను ఉంటాడు. సో ఆన్సర్ గెస్ చేయండి. దట్ ఈస్ ఆప్షన్ 4, అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతిలో ప్రయోజ్యుడు మరియు ప్రయోక్త రెండు మనమే అవడం జరుగుతుంది కాబట్టి దాన్ని అంతఃపరిశీలన పద్ధతి అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఒక విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞాత్మక వికాస దశలో ఉంటుంది. ఒక విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం ఏ సంజ్ఞాత్మక దశలో ఉంటుంది? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. రోషాక్ సిరామర్కర్ పరీక్షలోని చిత్రపటాల సంఖ్య 10, 12, 12, 20, 30. రోషాక్ సిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 10. రోషాక్ సిరామరకల పరీక్షలో 10 చిత్రపటాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాసంలో జరిగే చివరి దశ. భాషా వికాసంలో జరిగే చివరి దశ ప్రాగ్భాష దశ, ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, భాషా అవగాహన దశ. సో
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 భాషా అవగాహన దశ. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ప్రాదేశిక ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. నెక్స్ట్ 12వ ప్రశ్న. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఏ రకమైన చరం? పరతంత్ర చరం, స్వతంత్ర చరం, జోక్య చరం, పరస్పర ఆధార చరం. సో ఆన్సర్ గెస్ చేయండి. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. సో ఇక్కడ అనారోగ్యం అనేది ఏమవుతుంది అంటే దట్ ఈస్ ఆప్షన్ 3 జోక్యచరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కోహ్లర్ ప్రయోగం కింది అంశానికి సంబంధించినది. నిబంధనం, అంతర్దృష్టి, యత్నదోషం, జ్ఞాన నిర్మాణం. కోహ్లర్ ప్రయోగం కింది అంశానికి సంబంధించినది. సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అంతర్దృష్టికి సంబంధించినది. నెక్స్ట్. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. సంజ్ఞానాత్మక అభ్యసనం, కార్యసాధక నిబంధనం, నిర్మాణాత్మక అభ్యసనం, సాంఘిక అభ్యసనం. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. అనుకరణ సాంఘిక అభ్యసనానికి మూలం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం. లక్ష్య నిర్దేశకం కాదు, అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలుండవు, జీవిత పర్యంత ప్రక్రియ, అభ్యసనం నిశ్చల ప్రక్రియ. అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం. లక్ష్య నిర్దేశకం కాదు అనేది సూటబుల్ కాదు. అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, సో అది కాదు. జీవిత పర్యంత ప్రక్రియ ఇది రైట్. అభ్యసనం నిశ్చల ప్రక్రియ, సో ఇది కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అభ్యసనం జీవితాంతం జరిగే ప్రక్రియ. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు, ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు, ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. విరమణం, విచక్షణం, సామాన్యీకరణం, అయత్న సిద్ధ స్వాస్థం. సో ఆన్సర్ గెస్ చేయండి. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు, ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విచక్షణ. నెక్స్ట్ 17వ ప్రశ్న. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది. నిబంధనం, అవధానం, పునర్బలనం, ధారణ. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నిబంధనం. నిబంధనం అనేది బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియకు సంబంధించినది. అలాగే 18వ ప్రశ్న. కింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆంగ్లం నేర్చుకోవడం, మంచి మార్కులు సాధించడం, దాహం తీర్చుకోవడం, సైకిల్ తొక్కడం. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాహం తీర్చుకోవడం అనేది
ప్రాథమిక అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం. వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం. ప్రైవేటు ప్రసంగం, సాంఘిక ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, అధిక శబ్ద ప్రసంగం. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సాంఘిక ప్రసంగం. నెక్స్ట్ 20th ప్రశ్న, 20వ ప్రశ్న. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడంలో ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం. సో సైకిల్ తొక్కడంలో మనం బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడం ద్వారా, స్కూటర్ నడపడంలో అదే విధంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేం. కాబట్టి ఇక్కడ ఏ రకమైన బదలాయింపు ఉంటుంది? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సో ఆటోమేటికల్లీ మనకు ప్లస్ అవుతుంది కాబట్టి మనము అనుకూల బదలాయింపు అని ఈజీగా చెప్పేయవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అనుకూల బదలాయింపు. 21. ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలను గుర్తించను. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు 40, 50, 16, 32. 40 పదాలకు గాను 16 పదాలు గుర్తించను, అనగా 50% కన్నా తక్కువ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 40. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో అధిక ఒత్తిడి లక్షణం సరైన నిద్ర, చక్కటి స్మృతి, ఏకాగ్రత లేకపోవడం, బాధ్యత తీసుకోవడం. అధిక ఒత్తిడి లక్షణం, అధిక ఒత్తిడి కలిగినప్పుడు ఏ లక్షణం కనిపిస్తాయి? సరైన నిద్ర పట్టదు, సో అది కాదు. చక్కటి స్మృతి ఉండదు, ఏకాగ్రత లేకపోవడం, బాధ్యత తీసుకోకపోవడం. ఇందులో మనకు 22కు సంబంధించి మూడవది ఏకాగ్రత లేకపోవడం సూట్ అవుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏకాగ్రత లేకపోవడం, అది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి. సమూహాల మధ్య పోటీ, సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు, సమూహ లక్ష్యాలు సాధింపబడినప్పుడు, సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడు. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు సమూహ సంశ్లేషత తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 24. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 6 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు, 5 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు, 7 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు, 6 ఉపాధ్యాయులు మాత్రమే. సో RTE 2009 ప్రకారం ప్రతి 30 మందికి 1 ఉపాధ్యాయుడు ఉండాలి, ప్రతి 6 మందికి 1 ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఈ లెక్క ప్రకారం 240 మందికి ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి? సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. 7 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధానోపాధ్యాయుడు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 7 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయులు. నెక్స్ట్. నిరంతర సమగ్ర మూల్యాంకనం కింది వానిలో దీని మదింపులకు సంబంధించినది. సహపాఠ్య కృత్యాలు మాత్రమే,
విద్యా విషయక మరియు సహా విద్యా విషయక అంశాలు, విద్యా సంబంధం పాఠ్య విషయాలు మాత్రమే, సంగ్రహణాత్మక మదింపు నికషాలు మాత్రమే. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈ దేనికి సంబంధించినది? సో ఆన్సర్ గెస్ చేయండి. సిసిఈ అన్నది విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలకు సంబంధించినది. అంటే పాఠ్యాంశాలకు మాత్రమే కాదు, ఇతర అంశాలకు కూడా సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ 26వ ప్రశ్న. మిత బుద్ధిమంతులు ఇలా పిలువబడతారు: శిక్షణ పొందగల మానసిక వికలాంగులు, విద్య నేర్వగల మానసిక వికలాంగులు, సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు, చదవగలిగిన బుద్ధిమంతులు. మిత బుద్ధిమంతులు ఇలా పిలువబడతారు. మిత బుద్ధిమంతులు వీరు పూర్తి బుద్ధిమంతులు కాదు కాబట్టి వీరికి శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళని మార్చవచ్చు. కాబట్టి శిక్షణ పొందగల మానసిక వికలాంగులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ 27వ ప్రశ్న. విషమ యోజనానికి కారణం కానివి: పాఠ్య ప్రణాళిక భారం, ఆత్మవిశ్వాసం, మానసిక అలజడి, కుటుంబ కలహాలు. విషమ యోజనానికి కారణం కానివి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉన్నవారు విషమ యోజనానికి దారితీయరు. నెక్స్ట్ 28వ ప్రశ్న. పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫార్సు: మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వటం, పరీక్షలకు పాఠ్యపుస్తకాలకు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి, స్మృతి ఆధారిత నికషాలకు ప్రాధాన్యత, పుస్తకాధారిత పరీక్షలను నిరుత్సాహపరచడం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర: విద్యార్థిని తరగతి గదిలో దండించడం, తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవటం, డాక్టర్ను సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వటం, విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. సో దండించడం నేరం, తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం, డాక్టర్ని సంప్రదించమని విద్యార్థి సలహాలు ఇవ్వడం. సో డాక్టర్కు దానికి సంబంధం లేదు. 2 కానీ 4 కానీ విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. సో ఈ రెండింటిలో 4వది బాగా సూట్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థిని చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. అండ్ సైకాలజీ సంబంధించి చివరి ప్రశ్న. పఠన సంబంధ అభ్యసన వైకల్యం: డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కేల్క్యులియా. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 డిస్లెక్సియా. పఠన సంబంధ అభ్యసన వైకల్యాన్ని డిస్లెక్సియా అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.